వీలర్స్ కొనగానే ఇన్సూరెన్స్ మరియు రిజిస్ట్రేషన్ ఆర్సీ కాగితాలు ఉండేలా చూసుకోవాలని సీఐ కొండలరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు. తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సొంత ఖర్చులతో సుమారు 200 మందికి హెల్మెట్ల పంపిణీతో పాటు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ చైర్మన్ జూకురి రమేష్, సీఐ కొండలరెడ్డి, తిప్పర్తి ఎస్ఐ శంకర్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టూ వీలర్స్ కొనగానే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఆర్సీ కాగితాలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీని జిల్లాలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిధులతో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ముత్తినేని నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ముత్తినేని శ్రీదేవి, ఉప సర్పంచ్ నర్సింగు జానయ్య, వార్డు సభ్యులు వనపర్తి వెంకటయ్య, పొలిశెట్టి లక్ష్మమ్మ, వనపర్తి సంధ్య, వాసాని లింగయ్య, వనపర్తి రమణ, వనపర్తి సైదులు, నాగయ్య, దొంగరి సుధాకర్, వనపర్తి వెంకన్న, పెద్దిరాములు, సతీష్, జనార్దన్ రెడ్డి, వెంకటరెడ్డి, లింగారెడ్డి, ఖమ్మంపాటి కృష్ణగౌడ్, ఖమ్మంపాటి సైదులు గౌడ్, ఖమ్మంపాటి సంజీవ్ గౌడ్, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రామలింగాలగూడెంలో సర్పంచ్ గారైన ముత్తినేని శ్యామ్ సుందర్ గారు మంచి మనసుతోటి రామలింగాలగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న యువకులకు హెల్మెట్లు ఇచ్చినారు. వారి సొంత నిధులతోటి హెల్మెట్లు తీసుకొచ్చి మంచి కార్యక్రమం ఇక్కడ మన సిఐ ఎస్ఐ గారి పోలీసు ఆధ్వర్యంలో తీసుకొచ్చి గ్రామంలో ఉన్న యువకులందరికీ కూడా ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో హెల్మెట్లు ఇచ్చినందుకు మా యొక్క గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయ పనుల మీద ఎక్కువ శాతం నల్గొండకు డీజిల్కే కానీ వేరే ఇతర వస్తువులకు కానీ 24 గంటలు రైతులు తిరుగుతుంటారు, యువకులు తిరుగుతుంటారు. కాబట్టి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ కుటుంబాలు ఆగమవుతాయి. కాబట్టి దాన్ని ఎమ్మటే ఆలోచించి ఎంతో అంత మన సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని యాక్సిడెంట్లు ఈ రకంగానన్నా ఆపి వారి జీవితాల వెలుగు తీసుకురావాలనే ఉద్దేశంతో హెల్మెట్లు సప్లై చేసిర్రు. ఇదే కార్యక్రమం కాకుండా గ్రామంలో దొంగలకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చిండ్రు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మనం అందరం కూడా గ్రామస్తులందరూ కూడా మన సర్పంచ్ గారికి తోడ్పాటు ఇవ్వాలి. మన తోడ్పాటు ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు. మనకు తెలుసు ఇవన్నీ మనకు ఈ ట్రాఫిక్ గురించి మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాము. తర్వాత పోలీసులు రోడ్డు మీద కనపడ్డప్పుడల్లా మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మందికి తెలుసు. అయినా కానీ మనం దీని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఎక్కువ చెప్పుకుంటుంటే ఎక్కువ పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మనం అనుకుంటే చాలా చిన్న సబ్జెక్ట్ లాగానే అనిపిస్తుంది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ రోడ్డు మీద మర్డర్ చేసి చచ్చిపోయేటోళ్ళ కన్నా, భూకంపాలు చచ్చిపోయేటోళ్ళ కన్నా, సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటోళ్ళ కన్నా రోడ్డు మీద చచ్చిపోయేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకని ఈ రోడ్డు మీద చచ్చిపోకుండా, రోడ్డు మీద ఇంజురీ కాకుండా, రోడ్డు మీద ఎటువంటి దెబ్బలు తగలకుండా జీరో టార్గెట్ అంటే ఒక్క చిన్న మరణం కూడా సంపాదించకుండా మనం రోడ్డు మీద ప్రయాణం చేయడానికి కోసమని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది, అవగాహన సదస్సు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. నిద్రపోకుండా తిరుపతి నుంచి నేను బయలుదేరుతున్నా. ఉదయం 6 గంటల ఇంటి దగ్గర ఉండాలని ఉద్దేశంతో కంటిన్యూస్గా జర్నీ చేస్తూనే ఉంటారు. బండి కూడా కొంత విరామం కావాలి, బండి కూడా కొంత ఆపాలి. ఒక 4 గంటలు జర్నీ చేసిన అనుకో, ఒక 15 మినిట్స్ ఆపాలి బండిని కూడా. ఆపితే అది కూడా కొంచెం మంచిగా అవుతుంది బండి. మళ్ళీ మూవ్మెంట్ మళ్ళీ స్పీడ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కార్లో ప్రయాణించేటప్పుడు సొంత వ్యక్తుల కన్నా డ్రైవర్ని నియమించుకోవాలి. లాంగ్ డ్రైవ్ పోతే డ్రైవర్ని నియమించుకొని పోవాలి. నాకు వస్తుంది డ్రైవింగ్ అనే ధీమాతో ఎందరో, కానీ అక్కడ బాగా అలసిపోతారు. తిరిగి పెళ్ళికి కానీ అదర్ ఇష్యూస్ ఉంటే తిరిగి అలసిపోతారు. అలసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ డ్రైవింగ్ చేయాలి. మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని నిద్ర వస్తుంది. అందుకుంటే ఏదైనా లాంగ్ జర్నీస్ ఉంటే మాత్రం డ్రైవర్ని కేటాయించుకొని డ్రైవింగ్ వెళ్ళాలి. ఎమర్జెన్సీ అయితేనే 2 వీలర్ మీద వెళ్ళండి ఎండాకాలంలో. లేదు అంటే బస్సు అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాయి బస్సులు. ఆ బస్సులు ఎక్కి వెళ్ళండి. రామలింగాలగూడెం గ్రామంలో ఆమ్లెట్ గ్రామాలైన కుర్వేనిగూడెం, షర్లగూడెం అండ్ రామలింగాలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో అందరికీ గ్రామ పంచాయతీని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చడానికి అన్ని 2 వీలర్ కానీ 4 వీలర్ నడుపులకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ అనే సంకల్పంతో ఊరిని ముందు తీసుకుపోవాలని చెప్పేసి
నా యొక్క కృషితోటి చిన్న సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇవాళ 100 హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగినది. మిగతా వారికి కూడా సోమవారం నాడు లిస్ట్ అవుట్ చేసి ఇంకా 40-50 అవసరం పడుతున్నాయి, వారికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామం నుంచి ఎటువంటి ప్రాణహాని జరగవద్దు. రోడ్డు ఎక్కారంటే క్షేమంగా వెళ్ళి వారి పని చూసుకొని ఊరు చేరడమే నా కర్తవ్యం. అది ఎట్లా బయటికి వెళ్ళిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఇన్సిడెంట్స్ లేదనో లేకపోతే ఇంకా వేరే విషయాలు లేదని చెప్పేసి పోలీస్ శాఖ వారికి కూడా మా గ్రామానికి ఎటువంటి ఫోన్ రావద్దని చెప్పేసి నాకు కూడా కనిపించి ఒక ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చడానికి సహాయ సహకారాలు ఇస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఇటు మార్కెట్ చైర్మన్ గారికి, ఇటు పోలీస్ శాఖ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.